హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఈడిఎస్లో మనకి ఇప్పుడు దాకా ఎఫెక్ట్స్ అప్లై చేయడం కానీ ఇవన్నీ చూసాం. ఈరోజు వచ్చేసరికి మనకి ట్రాన్స్ఫార్మ్ ఒక వీడియో కానీ ఇమేజ్ కానీ మనం ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత సైజ్ తగ్గించాలనుకోండి, ట్రాన్స్ఫార్మ్ ఎలా చేస్తాం, నెక్స్ట్ రొటేషన్ ఎలా చేస్తాం, క్రాప్ ఎలా చేస్తాం, ఇవన్నీ వచ్చేసరికి మనకి ఈడిఎస్లో ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. నేను ఇక్కడ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి టైం లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా. చూడండి, ఒకసారి ప్లే చేసి వస్తున్నా. స్పేస్ బార్, ఓకే. ఇప్పుడు ఈ వీడియోలో నాకు సైజ్ తగ్గాలి, లేకపోతే రొటేషన్ అవ్వాలి. ఇలాగ అవ్వాలంటే మనకి ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అనే ఒక విండో వచ్చింది మనకి వ్యూలో. చూడండి, ఇక్కడ వచ్చింది. అది ఎక్కడ ఉంటుందంటే మామూలుగా ప్యాలెట్లో ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ లేఅవుటర్, మనం ఏ ఇమేజ్ కానీ వీడియో తీసుకున్నా ఫస్ట్ లేఅవుటర్ అనే ఆప్షన్ వచ్చింది అన్నమాట. ఓకే, ఇప్పుడు దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ చేస్తే మనకి లేఅవుటర్ ఒక విండో వచ్చింది. ఇందులో చూడండి, మీకు పైన క్రాప్, ట్రాన్స్ఫార్మ్, 2D, 3D, నెక్స్ట్ గ్రిడ్ పాయింట్స్, గైడ్ లైన్స్ అంటాం, సెలెక్ట్ టూల్, షార్ట్కట్ వి, ఇలాగ మనకి కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. కింద కూడా మనకి సమ్ టూల్స్ వచ్చినాయి. చూడండి, పొజిషను, యాంకర్, స్కెచ్, రొటేషను, ఒపాసిటీ, బోర్డర్, సోర్స్, క్రాప్, ఇవన్నీ వచ్చినాయి. నెక్స్ట్ పక్కన ఒక టైం లైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి మనం యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో కీ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, మనకి మామూలుగా ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాగ సాఫ్ట్వేర్స్లో కీస్ ఉంటాయి. మనం సెట్ చేసుకుంటాం. ఒపాసిటీ తగ్గించుకోవాలన్నా, రొటేషన్ అవ్వాలన్నా, పొజిషన్ మారాలన్నా, ఏం చేయాలన్నా మనకి కీ ఫ్రేమ్స్ అవసరం. ఇక్కడ చూడండి, కీస్ ఉన్నాయి మనకి, ఇవి సెట్ చేసుకోవడం. ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్ము, రొటేషన్ ఇవన్నీ ఎలాగవుతున్నాయి అసలు చూద్దాం. ఫస్ట్ మనం ఓపెన్ చేయగానే మనకు చూడండి ట్రాన్స్ఫార్మ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన వీడియో ఇక్కడ డిస్ప్లే అయింది. నెక్స్ట్ పక్కన సోర్స్ క్రాప్ అని ఉంది. అంటే మనకి కింద లేఅవుటర్లో సోర్స్ క్రాప్ ఫస్ట్ వన్ అది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఓకే, అది ఏంటంటే ఏం లేదు, జస్ట్ క్రాప్ చేసుకోవడం. ఇప్పుడు మనకి ఈ వీడియోలో లెఫ్ట్ సైడ్ నుంచి క్రాప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి మనం డ్రాగ్ చేసామనుకోండి, వీడియోలో అంతవరకు మనకి కట్ అయిపోద్ది అన్నమాట. అక్కడ వరకు క్యాన్సిల్. మనం అక్కడ ఏదైనా కలర్ కానీ సమ్ నేమ్ అయినా ఏదైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట, కానీ అక్కడ వీడియో ఉండదు. ఓకే, అలాగే రైట్ సైడ్ మీకు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ క్రాప్ అయిపోతుంది. చూడండి, 100 అంటే మొత్తం క్రాప్ అయిపోద్ది. 0 పెట్టుకుంటే 0. ఇది వచ్చేసరికి మనం యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ టాప్ నుంచి బాటమ్కి క్రాప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే యానిమేషన్ ఇస్తే నెక్స్ట్ బాటమ్ నుంచి టాప్ పారామీటర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా మనం మధ్యలో ఇలాగ అన్నాం. ఇప్పుడు నాకేంటంటే ఈ డిస్ప్లే మళ్ళీ మామూలుగా వచ్చేవాలి. ఇలా పద్దాగా డ్రాగ్ చేసుకోకుండా ఇక్కడ పక్కన ప్రీసెట్ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళి డిఫాల్ట్ అని క్లిక్ చేసి అప్లై అని అనుకోండి, మన డిఫాల్ట్గా ఎలాగ ఉందో అలాగ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఒకవేళ మనం ఏదైనా మోడిఫై చేసుకొని ఆ ప్రీసెట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ప్రీసెట్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఇవ్వండి, ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే మనం డిజైన్ చేసిన దాన్ని సేవ్ చేసుకొని మనకి ఇక్కడ వచ్చుద్ది. మనకు కావాల్సినప్పుడు దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, నాకు డిఫాల్ట్ కావాలి, డిఫాల్ట్ అప్లై. ఓకే, ఇది మనకి సోర్స్ క్రాప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి కిందకి వెళ్తే ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, ఒపాసిటీ అండ్ కలర్. ఒపాసిటీ అంటే ఏంటో తెలుసు మీకు. ఒపాసిటీ అంటే మనకి వీడియో యొక్క ఒపాసిటీ తగ్గుద్ది. అంటే మనకి లైట్గా చూడండి, ఒపాసిటీ తగ్గిస్తున్నా, ఇలాగా మొత్తం 0లో ఉండేసరికి ఈ పొజిషన్లో ఉంది. అదే 100 పెట్టుకుంటే, 50 పెట్టుకుంటే ఇలాగా, 100 పెట్టుకుంటే ఇలాగ.
ఇలాగ ఒక వీడియో ఒపాసిటీ తగ్గాలి పెరగాలి అనుకున్నా మనం సోర్స్లో ఒపాసిటీలో సోర్స్ యూస్ చేస్తాం. దీనికి కూడా మనం యానిమేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఈ వీడియో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. మనం ఇక్కడ మాడిఫై చేసినా మనకు కనబడదు. ఇప్పుడు చూడండి, నేను సపోజ్ ఒక కలర్ తీసుకున్నా, ఈ కలర్ తీసుకున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాను, కానీ ఇక్కడ మీకు కనబడట్లా. కనబడాలి అంటే ఇక్కడ క్రాప్ ఒకసారి కొంచెం క్రాప్ చేసుకుందాం. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి పింక్ కలర్ వచ్చింది. నెక్స్ట్ వద్దు బ్లాకే కావాలనుకుంటే మనం ఇక్కడ 0లో పెట్టేసుకున్న బ్లాక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్రాప్ కూడా నార్మల్ పొజిషన్లో పెట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే ఎక్స్ పొజిషన్, వై పొజిషన్, మన వీడియో యొక్క ఎక్స్ పొజిషన్. సపోజ్ ఇది పెంచామనుకోండి, చూడండి ఇక్కడ మనం 20 ఇలాగా మనం పెంచవచ్చు. నెక్స్ట్ వై యాక్సిస్ కూడా ఒక 20 చూడండి. ఓకే, నెక్స్ట్ 0 పెట్టేస్తున్నా, ఇది కూడా వై యాక్సిస్ కూడా 0. ఇది నెక్స్ట్ రొటేషన్ వచ్చేసరికి చూడండి, వీడియో యొక్క రొటేషను చేంజ్ అవుద్ది. ఇలాగా మనం ఇది కూడా ఒక యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. ఆ యానిమేషన్ ఎలాగ ఇవ్వాలో నేను అదంతా చెప్తాను. ఫస్ట్ ఈ రొటేషను, ఇలాగ పొజిషను, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, స్ట్రెచ్, ఇవన్నీ చూద్దాం. ఇలాగా మనం ఒక వీడియోని రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిదానికి ఒకవేళ బ్యాక్ వెళ్ళాలంటే అండు, మనకు అన్ని సాఫ్ట్వేర్లో ఉన్నట్టే అండు, కంట్రోల్ జెడ్. నెక్స్ట్ స్ట్రెచ్, ఇది వచ్చేసరికి సైజు పెంచడం కానీ తగ్గించుకోవడం కానీ, సేమ్ ఫోటోషాప్లో లాగా ట్రాన్స్ఫార్మ్ అన్నమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 50 ఇస్తున్నా, చూడండి మనకి 50 పొజిషన్లో వచ్చింది. మీకు చూస్తే ఎక్స్ యాక్సెస్ 50, వై యాక్సెస్ 50, రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి మనకి 2 పొజిషన్లో వచ్చింది. ఇప్పుడు సపోజ్ 200 పెట్టాను అనుకోండి, పెద్దది అయిపోద్ది. 100 పొజిషన్, నార్మల్ పొజిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్. ఇప్పుడు మన వీడియోకి సంబంధించిన బార్డర్ వచ్చేసరికి వైట్ కలర్ పెంచాలనుకోండి, ఇక్కడ 10. ఇప్పుడు ఇది కనబడాలనుకుంటే మనం క్రాప్ తగ్గించుకుంటే మీకు కనబడుతుంది. చూడండి, ఇలా మీ కింద బార్డర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఇది కలర్ కూడా మనం కావాల్సిన కలర్ మార్చుకుంటాం. ఇలాగ కలర్ మీదకి వెళ్ళి ఇక్కడ కింద డార్క్నెస్, ఇక్కడ లైట్నెస్ మాట, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకొని ఓకే అని అనుకోండి, మనకి ఇక్కడ అప్లై అయిపోతుంది. ఇలాగా మనకి ఇక్కడ పారామీటర్స్ అనేసరికి ఇవన్నీ వరుసగా వస్తాయి. మనకి స్ట్రెచ్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇవన్నీ మనకి నార్మల్గా ఉన్న ప్రతిదీ, ప్రతి సాఫ్ట్వేర్లో ఉన్న ప్రతిదీ ఇక్కడ మనకి లేఅవుటర్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి వీటితో మనం యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.